చాలా సంతోషంగా ఉంది రాధిక. ఈసారి మన శోభనానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. నన్ను మొదటిసారి చూసినప్పటికంటే ఎక్కువ ఆనందాన్ని మీ కళ్ళల్లో ఇప్పుడు చూస్తున్నానండి. నిన్ను అలా చూస్తూ ఉండిపోవడానికి నా కళ్ళ కంటిరేపలు లేకపోతే ఎంత బాగుండేదో. ఒక్కసారి మూసుకోండి చెప్తాను. ఏం చేస్తున్నాను? ఒక్కసారి ఊదండి. ఇంక మీకు ఎవరి దిష్టి తగలదు. డ్రెస్ కలర్ నచ్చలేదా? డ్రెస్ ప్యాటర్న్ నచ్చలేదా? సిటీకి వెళ్ళాలి. మా కాలేజ్ మేట్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నాం. చీర కట్టుకుని వెళ్తే మదర్స్ డే ఫంక్షన్కి వచ్చానని కామెంట్ చేస్తారు. అందుకే ఈ డ్రెస్ లో వెళ్తున్నాను. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఈ డ్రెస్ లో ఇంట్లో వాళ్ళు చూసారంటే చంపేస్తారు. ఏంటి ఏమన్నావు? చంపేస్తారా? అక్క మార్చనని ఒకసారి చెప్పాను, అర్థం కాదా నీకు? కార్తీక్ తలుపు తీయక్క. సత్య తలుపు తీయండమ్మా. సత్య సత్య తలుపు తీయండమ్మా. తలుపు తీయక్క. కార్తీక్ సత్య తలుపు తీయక్క. కార్తీక్ ఇందాక నుంచి తలుపు కొడుతుంటే తీయవేంటి కార్తీక్? అదేంటయ్యా మాట్లాడావు? సత్య ఏం చేస్తుంది? అమ్మా సత్య సత్య రేపు మీ అమ్మా నాన్నల్ని రమ్మని కబురు చేశాను. వాళ్ళు వస్తున్నారు. కొంప తీసి వాళ్లకు నా గురించి కంప్లైంట్ చేయడానికి రమ్మన్నారా? ఇప్పటి నుంచి ఏవి మనసులో పెట్టుకోకు. సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు. నోటి దగ్గర పెట్టుకున్న ముద్దని వద్దనకూడదని తెలీదా? అది కాదు బామ్మ, ఈరోజు పెళ్ళైన 2 జంటలతో పాటు అందరం కలిసి భోజనం చేస్తున్నాం కదా, అందుకే ఈరోజు కాస్త వెరైటీగా తిందాం. వెరైటీగా అంటే చేత్తో కాకుండా స్పూన్లు ఫోర్కులతోనా? కాదమ్మా, బఫే టైప్ లో ఎవరికి వాళ్ళు వడ్డించుకుని తినాలా? అబ్బా కాదు నాన్న, ఒకరికొకరు తినిపించుకుంటూ తినాలి. ఇదేదో బాగుందే. నువ్వు తినిపించడానికి మీ ఆయన లేడని ఫీల్ అవ్వకు. అవును బామ్మ, నేను తాతయ్య పోలిక నువ్వే అంటావుగా, అందుకే నాకు తినిపిస్తే మీ ఆయనకి తినిపించినట్టే. ఒక్క నిమిషం వస్తున్నా. ఒసే బంగారం, ముద్ద కలిపి నోట్లో పెట్టవే. ఇప్పుడు భర్తలు భార్యలకు తినిపించాలి. మునక్కాడనుకున్నా వేలు తినేబాకు.